హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇక్కడ నుంచి ఒక మంచి జాబ్ రిక్రూట్మెంట్ అయితే ఒకటి రిలీజ్ అయింది. సో ఈ జాబ్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్స్ ఇవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇక్కడ ఈరోజు నోటిఫికేషన్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రూప్ బి అండ్ నాన్ గెజిటెడ్ అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి గ్రూప్ సి పోస్టుల కోసం అయితే ఒక వేకెన్సీ అనేది ఇక్కడ రిలీజ్ చేసింది. సో ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఇక్కడ మినిమం 261 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనం పోస్టుల వివరాలన్నీ మనం చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రూప్ బి నాన్ గెజిటెడ్ అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి గ్రూప్ సి జాబ్స్ కోసం ఇక్కడ నోటిఫికేషన్ ఉంది. సో ఇక్కడ మనం దీనికోసం క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 12th క్లాస్ పాస్ అయిన ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్ కోసం మీకు ఏజ్ లిమిట్స్ అనేది చూసుకున్నట్లయితే జూన్ 26, 2025 నాటికి మీరు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ ఏజ్ అనేది 18 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇక్కడ జాబ్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఈ జాబ్కి మనం శాలరీ అనేది చూసుకున్నట్లయితే పర్ మంత్ వచ్చేసి 45,000 రూపీస్ శాలరీ అనేది ఇక్కడ పర్ మంత్ ఉంది. అండ్ అప్లికేషన్ ఫీజ్ అనేది చూసుకున్నట్లయితే జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 100 రూపీస్ అండ్ ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ మాజీ సైనికులకి అయితే దరఖాస్తు ఫీజు ఏమీ లేదు, అంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది వీళ్ళకి లేదు. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రొసెసర్ మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండ్ టైపింగ్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఈ జాబ్కి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఈ జాబ్కి అప్లికేషన్కి స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 6, 2025. అండ్ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 26th June 2025, అంటే ఓన్లీ 20 డేస్ మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి టైం అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇచ్చారు అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చారు. అండ్ పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్కి వచ్చేసి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అండ్ పీడబ్ల్యూబీడీ అండ్ ఓబీసీకి ఇక్కడ 13 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అండ్ పీడబ్ల్యూబీడీ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 15 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ ఈఎస్ఎంకి 3 years ఆఫ్టర్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ రిమైండర్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజ్ యాజ్ August 1, 2025. 3 years అనేది ఏజ్ డిడక్షన్ అనేది ఇస్తున్నారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ కేటగిరీ చూసుకున్నట్లయితే డిఫెన్స్ పర్సనల్ disabled in operation during hostilities with any foreign country or in a dispute area and released as an consequence thereof. ఇక్కడ 3 years ఇచ్చారు వీళ్ళకి వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ పర్సనల్ డిసేబుల్డ్ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ హాస్టలైజ్డ్ విత్ ఎనీ ఫారిన్ కంట్రీ ఆర్ ఇన్ ఏ డిస్టర్బ్డ్ ఏరియా అండ్ రిలీజ్డ్ అండ్ ఏ కాన్స్టిట్యూయన్స్ thereof. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 8 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెర్మిసిబుల్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ గ్రూప్ సి పోస్టుల కోసం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ రెండెడ్ నాట్ లెస్ దెన్ 3 years రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్ యాజ్ క్లోజింగ్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో అప్ టు 40 years ఏజ్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వీళ్ళకి కాను ఉంది. సో ఇక్కడ మనం శాలరీస్ చూసుకున్నట్లయితే 45,000 రూపీస్ ఉంది పర్ మంత్ శాలరీ. అండ్ 12th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో చూసిన వెంటనే జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.